అందరికీ నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరి మాటలు వాళ్ళే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయి ఏ మీటింగ్ మాట్లాడినా కూడా టార్గెట్ కేసీఆర్ని, కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని చేసే మాట్లాడుతూ ఉన్నారు. మేము రేజింగ్ తెలంగాణలో చేస్తూ ఉన్నాం, వీళ్ళు మొత్తం ఆగమాగం పట్టించిర్రు అని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇక కేటీఆర్, కేసీఆర్ కూడా వరంగల్ సభలో కావచ్చు, ఇక కేటీఆర్ కూడా పోయినప్పుడల్లా సంవత్సరంన్నర నుంచి వెళ్ళి ఆగం పట్టించిన తెలంగాణని మేమున్నప్పుడు ఎట్లుండే అని చెప్పి చెప్తా ఉంటే ప్రజలు కూడా వరంగల్ సభకు కూడా పెద్ద సంఖ్యలో పోయిర్రు. రేవంత్ రెడ్డి గారి మీటింగ్ పెట్టినా కూడా పెద్ద సభలు పోతూనే ఉన్నారు. జనాలు ఏడబోతారు, ఆడబోతారు, ఏం అర్థం కావట్లే. కానీ ఎప్పుడు ప్రజల నాడు ఎప్పుడు అర్థమవుతుంది? ఓటు వేసినప్పుడే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చప్పట్లు కొడతారు, మంచిగా కేరింతలు వేస్తా ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారు, కేరింత విజిల్స్ వేస్తా ఉన్నారు. మరి వరంగల్ సభకు కూడా గట్లనే పోయారు. వరంగల్ సభకి అనుకున్న దానికంటే ఎక్కువ పోయిన జనాలాడికి ఎక్కువ మంది పోయిర్రు. అక్కడికి పోయి అక్కడ కూడా విజిల్స్ వేసి చప్పట్లు కొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ముందుకెళ్తా ఉన్నారు. ఈసారి చాలా తెలివిగా ముందుకెళ్తా ఉన్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేది ఏంటో తెలుసా? రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికనే. సర్పంచ్ ఎన్నికల గినక ఏ పార్టీకైనా సరే ఎక్కువ సర్పంచ్ స్థానాలు వస్తాయో మిగతా వాళ్ళు మాట్లాడితే జనాలు వస్తారు తప్ప ఓటు పడదు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు పెద్ద కీలకం కాదు తెలుసా? ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ లీడింగ్ లో ఉంటాడో ఆ పార్టీ ఎమ్మెల్యేకే ఎక్కువ సర్పంచ్ స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నీ సర్పంచ్ గెలిచిన ఏం లాభం? నీ బీఆర్ఎస్ లో గెలిచి ఏం లాభం? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నీకు గెలిచిన పెద్దగా పనులేం కావు. ఆ ఎమ్మెల్యే మొత్తం ఆపేతారు కాబట్టి లేదు కాంగ్రెస్కి ఎత్తేనే బాగుంటుంది. ప్రజలు కూడా గంతే ఆలోచిస్తారు. ఏం లాభం బీఆర్ఎస్ కేసీ? అప్పుడు చూద్దాం, కేసీఆర్కి మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు ఎందుకు సర్పంచ్నో, జెడ్పీటీసీనో అధికార పార్టీ అని గెలుచుకుంటే కొద్దిగా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ మాటలు వినపడట్లేదు. సంవత్సరంన్నర తర్వాత ప్రజలు వేరేలాగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నో గ్యారంటీలు, ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత ఎన్ని నెరవేరినాయి, ఎన్ని నెరవేరలేదు, ఎన్ని మాటలు చెప్పారు అనేది ఆలోచన చేస్తా ఉన్నారు. వీళ్ళేం చెప్తారు? గతంలో ఎప్పుడు లేదు ఇది. సంవత్సరం తర్వాత ప్రతిపక్షం కూడా ఈ ఎత్తున ఇంత ఫెయిల్ అయిపోయిందని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ప్రతిపక్షం మొత్తుకుంటా ఉంది ఫెయిల్ అయిపోయింది అనేది. ప్రజలు వింటా ఉన్నారు. గతంలో చెప్పినా ప్రజలు వినకపోయేది. ఊక పక్క పెట్టు, నువ్వే అధికారం లేదు, నీకేం చెప్తున్నావు అని చెప్పి అనేటోళ్ళు. కానీ ఇలా నిశ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎక్కడ ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే ఒక దగ్గర ఒక్కోలాగా నడుస్తా ఉన్నది. అన్ని టీవీ ఛానల్స్, నువ్వు 20 టీవీ ఛానల్స్ లో పోల్స్ పెట్టినావు అనుకో, మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకే ప్రజలంతా కూడా మరి పోలింగ్ లో ఓటేస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద మీటింగ్ పెడితే పోయిన సంవత్సరంన్నర తర్వాతనే. ఇదేదో ఇంకో ఎన్నికల 6 నెలలు ఉన్నాయో సంవత్సరం. కాబట్టి ఏం జరుగుతూ ఉందంటే సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు ఈసారి తెలంగాణలో చాలా కీలకం. ఈ ఇంపాక్ట్ రాబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో పడబోతా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఏమేం చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఏంది కథ, గట్లనే కేసీఆర్, కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు కూడా గమనిస్తా ఉన్నారు. అప్పుడు ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చెప్తున్నారు. సో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. కానీ అర్థం కానటువంటి సిచ్యువేషన్. వీటన్నిటికీ వీళ్ళ నోళ్ళకి తాళాలు పడాలి అని అంటే ఖచ్చితంగా ఇగో ఎన్నికలు ఇక్కడ దొరికిపోతారు. వీళ్ళు రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దొరికిపోతారు. మ్యాక్సిమం ఇప్పుడు స్పీడ్లో ఉంది ప్రభుత్వం. 96 మందిని పిసిసి కార్యవర్గం పెట్టినది, 3 మంది మంత్రులను ఫైనల్ చేసినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కూడా మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. శాఖలు మొత్తం ఎవరెవరికి ఏ శాఖ మార్పులు, చేర్పులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈజీగా 1 మంత్లోనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు డిసైడ్ చేస్తాయి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ నే కావాలనుకుంటా ఉన్నారు అనేది. ఇక అప్పుడు వీళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం సంవత్సరం నుంచి సంవత్సరంన్నర, మహా అయితే 2 సంవత్సరాలు మాట్లాడడానికి లేదు. ఇక 2 సంవత్సరాలు బాజాప్తా ఇంకే ఎవరు నమ్ముతారు? ఇక మళ్ళీ ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉందనుకుంటే అప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సరే మనకి కెపాసిటీ ఉన్నా లేకపోయినా మళ్ళీ ప్రజల్లోకి వస్తాం, మాట్లాడతాం, చేస్తాం. కాబట్టి ఇప్పుడు 2025లో జరగబోయేటటువంటి ఎన్నిక 2027 వరకు ఇదే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు వీళ్ళ నోళ్ళకి తాళాలు వేయబోతా ఉన్నాయి. అంత కీలకంగా సర్పంచ్ ఎన్నికలు మారబోతా ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సభ పెడితే ఇంకేమున్నా సార్, సంవత్సరాల క్రితం మీరు కావాలనుకున్నారు, ఇప్పుడు ప్రజలు వద్దనుకున్నారు, ఇక తర్వాత ఏతర నమ్మకం ఉన్నది అని నడుస్తుందా నడదా సోషల్ మీడియాలో.
ఒకవేళ కేటీఆర్ కి వీళ్ళకి తక్కువ వచ్చిననుకో మిమ్మల్ని ఇంకా అవుతుంది అనుకుంటా ఉన్నారు, అయినా ఇంకెందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇది కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. కాబట్టి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు కీలకం కాబోతా ఉన్నాయి. మాక్సిమం జూలై లాస్ట్ వీక్ లోపు ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళని ఎవరు ప్రజలు నమ్ముతా ఉన్నారు ఏంటిది అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇద్దరు కూడా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, వీళ్ళ నోటికి ఎలా తాళాలు పడబోతా ఉన్నాయి అనేది మాత్రానికి సర్పంచ్ ఎన్నికల్లో క్లారిటీ కనపడుతుంది. ప్రజలు ఎటు తీర్పిస్తారో ఏం చేయబోతారో చూడాలి.